కలహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తున్నాడు వాక్యం. చూడండి, ఎవరైనా కొంతమందికి కలహాలంటే చాలా ఇష్టం, గొడవలంటే చాలా ఇష్టం. గొడవలను ఏం చేస్తారు? రేపుతారు. దేవుని స్తోత్రం. కానీ కొంతమంది గొడవల్ని ఆర్పుతారు, కొంతమంది గొడవలను రేపుతారు. దేవుని స్తోత్రం. దాన్ని గొడవలను రేపడం అంటే అది బుద్ధిహీనత. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే 20వ అధ్యాయం 3వ వచనములో, కలహమునకు దూరముగా ఉండుట నరునకు ఘనత. దేవుని స్తోత్రం, దేవునికి స్తుతులు. కొంతమందికి కలహం అంటే చాలా ఇష్టం, కాలు దువ్వుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, స్తుతులు. కానీ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు శిక్షించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చాలండి. చూడండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుందంట. దేవుని స్తోత్రం. ఒకని సుబుద్ధి దీర్ఘశాంతం. దేవుని అంటే ఓర్చుకోవటం, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత అంట. ఎవరి తప్పులనైనా మనం క్షమిస్తే అది మనకి ఘనత చేస్తుందంట. ఘనత. దేవుని స్తోత్రం.